తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి మొదలు కానుంది. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఉత్సాహంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జనవరి 3వ వారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం సూచనలిచ్చింది. ప్రస్తుతం గడువు ముగిసిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. అలాగే గడువు ముగియనున్న కొన్ని సంస్థలను కూడా కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జనవరి 2వ వారం నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగంగా సాగనుంది. పట్టణ ఎన్నికలను అధికార పార్టీ ఒక సెమీఫైనల్గా భావిస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ముందు పట్టణాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు కేటాయించి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలతో మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధమవుతోంది.